నేపాల్ జలప్రళయంలో చనిపోయిన వారి సంఖ్య 469కి పెరిగింది. దాదాపు 1000 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యల్లో భాగంగా త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టు సైట్ నుంచి సుమారు 500 మందిని సహాయ బృందాలు కాపాడాయి. వారిలో 200 మంది భారతీయులు ఉన్నారు. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను నేపాల్ ప్రభుత్వం వాయిదా వేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు సృష్టించిన విధ్వంసంలో ప్రాణనష్టం భారీగా పెరుగుతోంది. బుధవారం సంభవించిన జల ప్రళయంలో ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోయాయి. అనేక కీలక వంతెనలు కొట్టుకుపోయాయి. డజనుకు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 469 మంది చనిపోయినట్లు ప్రకటించారు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 178 మృతదేహాలను వెలికితీశారు. నవల్ పరాసి ఈస్ట్లో 110, గుర్కాలో 44, నువాకోట్లో 37, దాడింగ్లో 33, తనహులో 28, నవల్ పరాసి వెస్ట్లో 27, రుసువాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. జలప్రళయంలో 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది స్థానికులు సహా మొత్తం 977 మంది జాడలేదు. అందులో 290 మంది భారతీయులు, 63 మంది అమెరికన్లు, 51 మంది మలేషియన్లు, 34 మంది ఆస్ట్రేలియన్లు, 33 మంది బ్రిటన్ దేశస్థులు, 25 మంది కెనడియన్లు ఉన్నారు. సహాయక చర్యల్లో భాగంగా త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టు సైట్ నుంచి సుమారు 500 మందిని సహాయ బృందాలు కాపాడాయి. వారిలో 200 మంది భారతీయులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది పవర్ ప్రాజెక్టు కార్మికులు కాగా కొందరు పర్యాటకులు ఉన్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 29 నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను నేపాల్ ప్రభుత్వం రద్దు చేసింది. విపత్తుతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మానసిక కౌన్సిలింగ్ అందించాలని పాఠశాలలు, కళాశాలలను నేపాల్ విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సష్మిత్ పొకారెల్ వెల్లడించారు.